హాయ్ అండి. ఇక్కడ వచ్చేసి మునక్కాయ పప్పు చేస్తున్నానండి. ఇది చాలా టేస్టీగా అవుతుంది. చూడండి ఎలా చేస్తున్నానో. ఇదైతే అందరికీ తెలిసిందే, కానీ తెలియని వాళ్ళకైతే చెప్తున్నానండి. పప్పు ఉడకపెట్టుకొని కారం వేసుకోవాలండి. పసుపు అయితే నేను ఉడకపెట్టేటప్పుడు వేసాను. తర్వాత మునక్కాయలు, పచ్చిమిర్చి, టమాటా, తర్వాత పులుసు పోసుకోవాలా. మనం ఎంత పులుపు తింటామో పోసుకోవాలండి. మనము రుచికి సరిపోయేంత ఉప్పు కూడా వేసుకోవాలా. కొద్దిగా ఇంకా అయితే నేనైతే పలసగా నీళ్ళు పోసుకుంటున్నాను. తర్వాత ఈ కొత్తిమీర, కలేమాకు ఇట్లా కాడలతో వేసుకోవాలా. చాలా టేస్టీగా అవుతుంది. దీన్ని బాగా మసలనియాలండి. మసలినాక తాలింపు వేయాలి. ఇట్లా బాగా మసలాల పప్పు. పైన ఇట్లా పొంగు అంతా వెళ్ళిపోవాలా. అప్పటి వరకు బాగా ఉడకాలండి పప్పు. తర్వాత తాలింపుకు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, ఎల్లిపాయలు, కలేమాకు, ఎండిన మిర్చి, తాలింపు. ఇప్పుడు ఇది బాగా ఉడికిపోయిందండి. దీంట్లో మునక్కాయలు, పప్పు, టమాటాలు ఇవన్నీ బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు తాలింపు వేసుకోవాలా. కడాయి పెట్టి నూనె పోసుకోవాలండి. కొద్దిగా, ఎక్కువ దూరం పోసుకోవద్దు తాలింపుకైనా. తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలా. తర్వాత ఎల్లిపాయలండి. తర్వాత ఎండిమిర్చి, తర్వాత కలేపాకు వేసుకోవాలి. తాలింపు పెట్టుకోవాలండి. ఇది చాలా టేస్టీగా అవుతుంది పప్పు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేసుకోండి.